ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయమే పాడుకుందామండి. జయించిన వారితో కలిసి నీ సింహాసనముని చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. నూట 18వ కీర్తన మనం చూసుకుందామండి. 26వ వచనం చూసుకుందాం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. ఈ దినం వాగ్దానం అండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము అంటున్నారు ఇక్కడ. యెహోవా మందిరముల నుంచి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు ఏలుమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినం వాగ్దానం అండి. యెహోవా మందిరముల నుంచి ఆయన మనల్ని దీవించుచున్నానని చెప్తున్నారండి. అంత మాత్రమే కాదండి, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందును కాక. యెహోవాను ఆనబెట్టుకొని యెహోవా పేరిట వెళ్ళి మరి ఎవరైనా సరే ఆశీర్వదించబడిన వారే అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందును కాక. ఈ దినం వాగ్దానం. ఇటు వాగ్దానాలను బట్టి, దేవుడు మాటలను బట్టి ఆయన ఎలుగును మన మీద అనుగ్రహించున్నాడు కాబట్టి మనము ప్రార్థన చేద్దామండి. ఈ మాటలు మన దేవుడు మన హృదయంలో ఇనికిళ్ళు పరిచినట్టుగా నాయన ప్రభా చూస్తున్న బిడ్డల్ని, వింటున్న బిడ్డల్ని దర్శించి వాళ్ళ హృదయంలో ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.